సాయిరామ్ అండి. సాయిరామ్. సత్యసాయిన సాష్టాంగ నమస్కారాలు. శాస్త్రి గారికి, లక్ష్మీనారాయణ గారి దంపతులకు నమస్కారాలు. ఈ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. ఇది మనకు చాలా ముఖ్యమైన రోజులు. పోయిన వారం మీరు ఈ మన ఈ జన్మలు ఇవి అవతారాలను గురించి చెప్పినప్పుడు రాముడు అవతరించాడు, రావణ కుంభకర్ణులను చంపాడు, తర్వాత కృష్ణుడు అవతరించి శిశుపాల కంసవధలు చేశారని చెప్పారు. వాళ్ళ పనులు ముగించుకోగానే వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ అవతారాలు చాలించారని. తర్వాత మన సాయినాథుడు వచ్చి మనకెన్నో బోధలు, ఈ అన్ని సేవలు అన్ని మనకు నేర్పించారు. అవతార లక్ష్యం అయిపోయిందని స్వామి వెళ్ళిపోయినారు. ఆదిశంకరులు ఆయనకు హిందూ మత ధర్మాన్ని అవన్నీ బోధించి అవన్నీ మనకు చిన్న వయసులోనే వెళ్ళిపోయినారు. ఇవి అవన్నీ మనం పాటిస్తూ మన జీవన విధానం సాధించాలని పోయిన వారం కొంచెం చెప్పారు. ఈరోజు నాకు చెప్పాలనిపించి చెప్పారు. ఈరోజు 7వ అనువాకంలో 6 మంత్రాలు అయిపోయినాయి అన్నారు. దుందిబి అనన్యాన్ని అన్నారు. ఆ దుందిబి అనేది ఈ యుద్ధాలలో వాయించేదిగా మనం అనుకున్నాము. తర్వాత ఈ 7వ మంత్రాలు మార్గాలు అన్నారు, 5 మంత్రాలు అన్నారు. ఇది నీటి వరదలు అని అన్నారు. చూడడానికి అత్యంత సామాన్యంగా ఉంటాయి, కానీ వీటి అర్థాలు చాలా లోతుగా ఉన్నాయి. వర్షాయచ అనశాయచ అని ఈ మంత్రాలు రెండు నామాలు. శుచాయచ అనేది రకరకాల చోట కాలిబాట్లు అన్నారు. కాలిబాట రాజమార్గాలు అవని అన్నారు. పెద్ద పెద్ద రథాలు పోయే మార్గాలు రాజమార్గాలు, చిన్న కాలిబాట వంకరగా ఉండేవి అవిని 2 రకాల మార్గాలు అవి. కచ్చాయిచ అన్నారు. ఈ వర్షము నేల మీద పడి చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తూ ఉంటాయన్నారు. దీప్తాయిచ అన్నారు. పైనుండి కిందికి పడుతూ ఉంటాయి. ఈ మందాకిని నది, అలకనంద ఇవన్నీ ఎంతో ఘోరంగా పైనుంచి కిందికి పడుతూ ఉంటాయి, వరద స్థితులు అన్నారు. శర్చాయిచ చాలా తేలిక ప్రవాహం అని ఒకటన్నారు. నాచాయిచ అన్నారు. నదులు ప్రవాహము, ఈ నదుల ప్రవాహాలు తిరిగి సముద్రంలో చేరుతాయి. వైసంచాయచ అన్నారు. అలలతో కూడిన నీళ్లు అన్నారు. కూప్యాయచ అన్నారు. లోతు నీళ్లు, వీటికంతా నమస్కారము. వచ్చాయిచ నేల మీద ప్రవహించు లోతో ప్రదేశము అని అన్నారు. వీటికి నమస్కారము. వర్షాయిచ వర్షం నీరు, ఈ వర్షం నీరుకు నమస్కారమును. ఇది ధారాపథంగా ప్రవహించి అనేక రకాల మార్గాల్లో వెళుతూ ఉంటుంది. ఈ వెళ్ళి ఇవి తిరిగి మళ్ళీ సముద్రంలో చేరుతుంది. మన మార్గాలు కూడా అంతేను. మనము పుట్టిన తర్వాత ఎన్నో మార్గాలు, ఎన్నో కష్టాలు అన్ని అనుభవించి తిరిగి ఆ స్వామి సన్నిధికి చేరుకుంటామనే దీని అర్థమని నాకు అర్థమైంది. ఈ మంత్రం దర్శించిన వారు రోమర్చి మహర్షి. ఈ షట్చక్ర సిద్ధి అన్నారు. మానవుడికి మాత్రమే మోక్షం ఇచ్చేది, ఇది సూచనలు ఇచ్చేది. 7వ మంత్రము యుద్ధ సమయంలో గ్రహించేదన్నాను. ప్రకృత్యాయచ ప్రయత్నం చేస్తున్నది, సఫలీకృతం చేయడానికి స్థితి, సాధారణ స్థితికి, సాధారణం నుంచి చిట్ట చివరకు భగవంతుని చేరుకోవడానికి అని అన్నారు. బాగున్నాయి. తర్వాత ఇంకా నదీనాం పతే నమః. ఏ మార్గంలో వెళ్ళినా గమ్యము ప్రధానమైనది, అనుసరించాలి. ఇంకో మార్గంతో పని లేదు. మోక్షాన్ని పొందాలనంటే గమ్యం చేరడానికి మాత్రమే ఇది మనకు సూచన ఇస్తుంది. ఈ వర్షపు నీరు ఇవి ఏ విధంగా సముద్రంలో చేరుతాయో మన గమ్యం కూడా అలాగే మన గమ్యాన్ని చేరుకోవాలని. ఆకాశంలో నుండి నేల మీద పడిన చేరి తిరిగి సముద్రంలో చేరుతుంది అది అని చెప్పారు. ఆకాశం పట్ల నీరు 8 రకాలుగా పడింది. ఇవి అన్ని సముద్రంలో చేరినట్లు జీవి ఏ బాధలు కలిగినా
అది భగవంతుడిలోనే చేరుతుంది అని చెప్పారు. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఒకే ఒక భగవంతుడు భగవత్ సంకల్పంతో జరుగుతున్నాయి. వర్షం నేల మీద పడి అనేక రకాలుగా ప్రవహించినట్లు అని మరలా చెప్పారు. మన జీవితంలో అనేక మార్గాలు ఉన్నాయి. జీవన్ముక్తి పొందడానికి కంటే మనదే గమ్యం అని చెప్పారు. చాలా బాగా ఉంది. ఒక మంచి పూల మొక్కను వేసి దాని చుట్టూరు పెద్ద పెద్ద కొమ్మలు నాటితే ఆ పూల మొక్క కంటే ఆ కొమ్మలే బాగా పెరిగి పెద్దవయ్యాయి. ఆ మంచి పూల మొక్క మటుకు అలానే అది పాడైపోయింది, హీన స్థితికి వచ్చిందన్నారు. అది మనకు కావాల్సింది మధ్యలోన మొక్కను బాగా పెంచడమే మనకు కావాల్సింది. చుట్టూరు మనకున్నది అది కాదు ఎదగవలసింది అని అన్నారు. మనకు ఆధ్యాత్మిక స్థితిలో పోటీలు పనికిరావన్నారు. నిజమైన స్థితే కావాలి. బలమైనవి లేక వాంఛలు బలమైన కోరికలతో కాకుండా భగవంతునితోనే మనం ప్రధానంగా లక్ష్యాన్ని సాధించాలి. ఒక లోబి సంపదనంతా దాచిపెట్టాడు. ఆ లోబి ఆ సంపద మీదనే ఉందని బాబా గారు చెప్పిన ఒక ఇది. వాడికి సంపద మీద మనసు ఉన్నది, ఆ ఒక్కదాని మీదే ఉంది, ఇంకా దేని మీద లేదు. వాడి దృష్టి దాని మీదే ఉంది. అది మంచిది కాకపోయినా వాడు దృష్టి ఒకే దృష్టి ఉన్నది కదా, అది వారి ఉద్దేశం. కర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు. ఇవి 4. ఇది దాటి మనము 5వ స్థితికి వెళ్ళాలి అని అన్నారు. పంచమ స్థితికి ఏదో దాన్ని మనం చేరుకోవాలన్నారు. మోక్షము అంటే పంచమీ తత్వము. ఆ 4 కాక 5వ స్థితికి మనం వెళ్ళాలి. కామ మార్గంలో ప్రయత్నం చేసి ఎవ్వరూ గొప్పవారు కాలేరు. విశాలమైన రాజమార్గంలో మనం వెళ్ళాలి. అదే వారి వారి జన్మాంతర సంస్కారాలను బట్టి ఉంటుంది. 8 రకాల గురువులు ఉన్నారు. ఒకే పరతత్వము, అనేక మార్గాల లక్ష్య ప్రధానము. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇవి నాకు తెలిసినంత వరకు చెప్పాను. మిగతా షిరిడి సాయి దాంట్లో కూడా ఒకసారి ఒక భక్తుడు వచ్చాడు, నేను అమ్మవారిని ఏదో పూజిస్తాను, నాకు ఆమె ఏమీ చేయలేదు అని ఈ షిరిడి సాయి దాంట్లో ఉంది. ఆయనకు బాబా గారు సరైన సమాధానం చెప్పారు. ఒకే ఒక దేవుణ్ణి ఒకే ఒక ఇదే ప్రార్థించాలని మనం అని చెప్పారు ఆ భక్తుడితోటి. ఇవన్నీ చాలా బాగున్నాయని. శుచి పచ్చాయచ ఆధ్యాత్మిక అనుభూతి కన్నా భగవంతుడు మనవాడిగా భగవంతుడినే మనం ప్రార్థిస్తూ అనుకుంటూ ఉండాలి. జ్యోతి వెలిగిస్తుంది, అది వెలిగించక ముందు వెలిగించే తర్వాత అది జ్యోతిర్మయం అవుతుంది. అదే బ్రహ్మము కలవడము. చాతుర్వన్మాయత దృష్ట అన్నారు. వాటిని పాటించాలి. ప్రతి ఒక్కడు శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, చేసుకొని ఆ విధంగా పాటించాలని అన్నారు. అందరూ కూడా సరైన లక్ష్యాన్ని వేరే మార్గం కాకుండా సరైన లక్ష్యాన్ని చూసుకొని బుద్ధి కుశలతోటి నీ గమ్యాన్ని చేరుకోవాలన్నారు. ఎన్నో మార్గాలు చేసి ఉన్నాము, ఒకే గమ్యాన్ని చేరాలి. ధర్మరాజుని యక్షుడు అడిగాడు, సరైన మార్గం ఏది? సంతోధిక్ అన్నారు. ధర్మరాజు అనుభవం చెప్పిన మార్గము, అందరూ నడిచే మార్గము ఒక్కటి, భగవంతుణ్ణి చేరుకోవడం చెప్పారు. చాలా బాగున్నాయండి మీరు చెప్పినవన్నీ, చాలా బాగున్నాయి ఇవన్నీ వినడం. ఈ దసరాల్లో మా అదృష్టము. చాలా సంతోషం అండి. చాలా ఏదో నాకు తోచిన వరకు నేను చెప్పాను. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్, గురువు గారు సాయిరామ్. చాలా ఇవాళ మంచి మంచి విషయాలు చెప్పారు సార్. మీరు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ షట్చక్ర స్థితి, సహస్రార స్థితి అని ఒకసారి చెప్పారు సార్. దానికి కాస్త కొంచెం వివరణ కావాలి కాస్త మాకు. తప్పకుండా. తర్వాత ఇంకా ఈ గమ్యం మర్చిపోయి మనం, అంటే గమ్యం లేకుండా దారులు ఎన్ని పట్టుకున్నా కూడా మనకు అవకాశం లేదు అని కూడా చెప్పారు మీరు.
ఎగ్జాక్ట్లీ. ఏకాగ్రత మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి అనేది కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. అలాగే ధర్మార్థ కామ మోక్షాల్లో అవి కూడా అసలు దానికి అధిపతులు ధర్మానికి రమ నారాయణ, అలాగే అర్థానికి ఉమామహేశ్వర, కామానికి రతీకంద్రప, మోక్షానికి మహావరాహ అన్నారు సార్. అదేమిటో ఆ నాలుగోది మాకు అర్థం కాదు. మహి వరాహ అంటే వరాహ స్వామి. మహి అంటే భార్యాభర్తలు, దంపతులు. మహి వరాహ, రమ నారాయణ అట్లా. ఓకే సార్. అలాగే జన్మ సంస్కారాన్ని గురించి కూడా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఆ సంస్కారాన్ని బట్టి కూడా ఆ దారులు మనకు దొరకటం అనేది కూడా ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇప్పుడు షిరిడి అవతారంలోనే మనం ఒకసారి కనుక ఆ వాడి శివుడి మీద ఇష్టం ఉన్న చిన్న బ్రాహ్మణ పిల్లవాడు ఎవడో ఒకడు వస్తే వాడికి చిన్న శివలింగం ఇచ్చి వాడికి మార్గం చూపించి, మేఘశ్యామ గుర్తుందనుకో, ఆ మార్గాన్ని ఎట్లా తీసుకుపోతారు నిజంగా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంచెం అంటే లోతుగా పరిశీలించి ఆలోచించినప్పుడు వాటన్నిటిలో కూడా మనకు ఆ డివినిటీ కనపడుతుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు అమ్మవారి నామాల్లో షట్చక్రోపరి సంస్థిత అని చెప్తూ ఉంటాం. షట్చక్రోపరి సంస్థిత. మూలాధారం అనేది అగ్నిస్థానం. ఇప్పుడు లౌకిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ఫండమెంటల్ తేడా ఉంటుంది అని ఒక మాట చెప్పుకున్నాం ఒక సందర్భంలో. లౌకిక ప్రపంచంలో అన్నిటికన్నా తక్కువ శక్తివంతమైనటువంటి జ్యోతిర్మయ శక్తి చంద్రుడు. చంద్రుడి యొక్క శక్తికి ఆధారం సూర్యుడు. అంటే సూర్యుడు ఎక్కువ శక్తివంతమైనది జ్యోతిర్మయంగా ఎక్కువ లౌకిక ప్రపంచంలో. సూర్యుడికి ఆధారం ఏమిటి అంటే అగ్ని. అగ్నికి మూలాధారం ఏమిటాయా అంటే రుద్రుడు. ఇది లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి మార్గం. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం సాధనాపరంగా దీన్నే మనం చూసేటట్టయితే ఆ హయ్యెస్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన మూలాధారంలో అగ్ని రూపంలో షట్చక్రాల్లో ఉన్నటువంటి మూలాధార స్థితిలో, ఆధారమైనటువంటి స్థితిలో, మూలాధార స్థితిలో ఉండేది అగ్నిమండలంగా ఉంటుంది. ఈ అగ్నిమండల శక్తి తన తీవ్రత మూలంగా క్రమ ప్రయాణంలో, ఊర్ధముఖ ప్రయాణంలో స్వాధిష్టానం నుంచి బయలుదేరింది. మణిపూరకం స్వాధిష్టానం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం దాటి అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికి అనాహత చక్రం దగ్గర 12 అక్షరాల సముదాయంతో ఉన్నటువంటి సూర్యమండలంగా మారుతుంది. అగ్నిమండలం అది. అగ్నిమండలం కన్నా నెక్స్ట్కి వచ్చే హృదయ స్థానానికి వచ్చేటప్పటికి అది సూర్యమండలంగా మారుతుంది. ఆ సూర్యమండలాన్ని కూడా అధిగమించి ఇంకా మనం పైకి పోగలిగినప్పుడు ఇది భృకుటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రం ఏదైతే అంటూ ఉంటామో ఇది విశుద్ధ, అంటే అన్ని శుద్ధం అయిపోయినాక ఆ తర్వాత ఆజ్ఞ శాసక స్థితి అక్కడికి వచ్చేటప్పటికి అంటే పాలభాగం దగ్గరికి వచ్చేటప్పటికి అది చంద్రమండలంగా భాషిస్తుంది. ఈ చంద్రమండలానికి సంకేతంగానే మనం విభూతి ధారణ, మొహంతా విభూతి ధారణ చంద్రమండలానికి సంకేతంగానే చేస్తాం. దాని యొక్క శివశక్తుల యొక్క సమ్మేళనాపరంగా ఈ తెల్లటి విభూతి మీద ఎర్రటి బొట్టు ఆ శివశక్తుల యొక్క పాదద్వయానికి సంకేతంగా మనం దాన్ని ఇక్కడ ధరిస్తూ ఉంటాం యూజువల్గా. సో దీన్నే గురు పదద్వందంగా, అంటే శుక్ల రక్త వర్ణ పదద్వందంగా శుక్లవర్ణమే ఉన్న శివుడి యొక్క పాదంగాను, రక్తవర్ణమే ఉన్న అమ్మవారి యొక్క పాదంగాను, ఈ 2 పాదాల యొక్క కలయిక మూలంగా కలిగినటువంటి పాటల వర్ణం అంటే ఎరుపు తెలుపు వర్ణం, పాటల వర్ణమైన గులాబీ వర్ణ పరంగాను జ్యోతిర్మయ తత్వంగా సహస్రారంలో గురు చరణాల్లాగా అంటే శివశక్తుల యొక్క పాదాలే మనం అనుభవంలోకి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ మూలాధారం నుంచి బయలుదేరిన శక్తి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, ఈ చక్రాలు దాటి ఆ పైకి పోయినటువంటి స్థితిని, ఈ 6 దాటి పైకి పోయిన స్థితి
అక్కడ భగవంతుడి యొక్క శివశక్తి యొక్క నిత్య నూతన ఆనందమైనటువంటి స్థితి అనుభవం కావటమే ఈ గురు పద ద్వంద్వ అనుభూతి. దానికి కారణం వాళ్ళు చెప్పేది ఏమిటి? ఈ అగ్నిమండలం యొక్క వేడి కింద నుంచి పైదాకా పోయేటప్పటికి ఘనీభవ స్థితిలో ఉన్నటువంటి చంద్రమండల అమృత తత్వం ద్రవంగా ద్రవించి ఈ 72,000 నాడుల్లోనూ స్రవిస్తూ నిత్య నూతన ఆనంద స్థితికి కారణం అయ్యే ఆనంద మత్తతలో యోగి ఉండిపోయే స్థితి. ఐ మీన్ ఈ ఫలానా అని చెప్పలేనంత ఆనంద స్థితిలో యోగి ఉండిపోవటాన్ని దానికోసం చేసే ప్రయత్నమే సాధన అన్న పరంగా షట్చక్ర ఉపరి సప్తమ స్థితి అనే ఇండికేషన్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది 7వ అనువాకం, 7వ మంత్రం. 7వ మంత్రంలో కూడా అదే, అందులో మార్గాల గురించి చెప్తున్నాడు. మొత్తం మంత్రాలు 16, మళ్ళీ అది సంఖ్యాపరంగా 7, అందులో ఇది 7వ మంత్రం. 7వ మంత్రంలో ఈ మార్గాల పరంగా చెప్తున్నాడు కాబట్టి మార్గం ఏమిటి అంటే కౌళ మార్గ తత్పర అంటుంటాం. ఏమిటి? కౌళం అంటే సమూహం. ఈ 6 సమూహం, ఇది మూలాధార నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఉన్నటువంటి ఈ 6 యొక్క సమూహాన్ని దాటి షట్చక్ర ఉపరి సప్తమ స్థితికి చేరిపోయినాక, గమ్యం చేరిపోయినాక, అది గమ్యస్థానం ఆల్రెడీ చేరిపోయినాక ఇంకా ఫర్దర్గా పోయేదంటూ ఉండదు, భగవంతుడిలో భాగంగా మారిపోవటమే అన్న దాన్ని షట్చక్రోపరి సంస్థిత అనే మాటగా అర్థం చేసుకోవచ్చు. బాగుంది సార్, ధన్యవాదాలు సార్. అమ్మా, ఇంకెవరు ఉంటే అనుమానాలు అడగండి. సాయిరామ్. సాయిరామ్ అండి, గురువు గారికి సాయిరామ్. బ్రహ్మశ్రీ శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు తమరు ఇచ్చినటువంటి దాంట్లో సూత్రీకరణ చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే ప్రతిదీ సూత్రమే. మనకి మార్గం, కర్మ మార్గం మాత్రమే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆచరణీయమైనది. కర్మ మార్గం తప్ప ఇంకొక మార్గాన్ని సామాన్యంగా మనం చేయలేం. అందుకని ఈ కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే అప్పుడు సరైనటువంటి మార్గం మనం వెళ్ళి ఆ మార్గాన్ని చేరుకోవాల్సిన మార్గాన్ని చేరుకుంటాం. అందులో మనకి ఇబ్బంది పెట్టేది ఒకటి ఉన్నది. సర్వదేవ నమస్కారం చేస్తాం కానీ సర్వదేవ తిరస్కారం ఏదో ఒక జీవి తిరస్కారం అన్నా ప్రమాదం అవుతుంది. అందుకని అది మర్చిపోకూడదు. జాగ్రత్త వహించాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పారండి. తర్వాత ఈ ఒక ఆస్తినంతా అమ్మేసి ఒక బంగారపు ముద్దం చేస్తే వాడి దృష్టి అంతా దాని మీదే కేంద్రీకరింపబడి ఉండినట్లుగా మన యొక్క గురి కూడా పరమాత్ముడి మీద ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క గాఢత ఉంటుంది. లేకపోతే మనం మన దృష్టిని 10 రకాలుగా గనక చేసినట్లయితే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అట్లాగే చుట్టూ కొమ్మలు పిచ్చివి పెరిగి మధ్యలో ఉన్న మొక్క కనబడకుండా చేసినట్లుగా పెరగనీయకూడదు వాటిని అన్నారు. దీన్ని ఒక సందర్భంలో నేను చెప్పొచ్చు అనుకున్నాను. ఎందుకంటే అనిల్ కుమార్ గారు దీన్నే మరొక రకంగా చెప్పారండి. స్వామిని వెనక సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేస్తున్నారు అని ఒక ఆయన అడిగిన ప్రశ్నకి కొన్ని చోట్ల అన్నీ కాదు, కొన్ని చోట్ల ఆయన ఒక సమస్య అడిగితే అనిల్ కుమార్ గారు ఆయనది అన్నారనమాట. స్వామిని వెనక సీట్లో కూర్చోబెట్టి ముందు డ్రైవ్ చేస్తే మీరు సమితులను సరిగా ఉపయోగించుకున్నట్లు కాదు అని చెప్పారండి. అది అక్కడ స్వామిని ముందు కూర్చోబెట్టి సమితిలో కార్యక్రమాలు మీరు కనుక పూర్తి చేసినట్లయితే ఇప్పుడు తమరు చెప్పినట్లుగా ఆ నదిగిన సాంగరోగతి అన్నట్టుగా మనం అక్కడికి వెళ్ళగలుగుతాము. స్వామి స్వయంగా చెప్పారండి. ఒక స్వామి చెప్పిన మాట ఏమిటంటే, నాకన్నా మీరు వెనక నడవకండి, దోవ తప్పచ్చు. నాకన్నా ముందు నడవకండి, దోవ తప్పచ్చు. నాకన్నా వెనక నడవండి, నన్ను పట్టుకోలేకపోవచ్చు. నా చేబుచ్చుకుని నడవండి. చూడండి ఎంత సింపుల్ గా చెప్పారు. అంటే ఏమన్నప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఆ శరణాగత భావంతో ఆయన్ని పట్టుకునేటట్టయితే మన ఎన్ని మార్గాలు తిప్పి తీసుకుపోయి ఎక్కడ తీర్చాలో చేరుస్తారు. ఆ నమ్మకం మనకు ఉండాలి, పట్టుకోవాలి గట్టిగా. అందుకని అది మన సూత్రీకరణ అనమాట. జాగ్రత్తలు ఎక్కువ, చాలా జాగ్రత్తలు చాలా చెప్పారు ఇందులో. అలాగే లైట్ హౌస్ ఎక్కేటువంటి ఆ కేపర్ లాగా మనం కూడా చేయాలంటే మాత్రం చాలా ప్రమాదం. మనం ఒక మెట్టు ఎక్కుతూ
అలాగే మనకి ఈ సేవల్లో కూడా ఆయన చేసే సేవ బాగుందేమో, మనం అందులోకి వెళ్ళి చేద్దామా, ఏం చేసే సేవ బాగుందేమో, ఇట్లా సేవలను మార్చుకుంటూ వెళ్తే కూడా అది కొంచెం అది గుంటలు తీసినట్టు, నీరు దొరకని గుంటలు తీసినట్టు అవుతుంది. అందుకని మనకి చేతనైనటువంటి సేవా మార్గం, కర్మ చేయాలి కాబట్టి కర్మను సేవగా భావించి, భగవంతుడు ఒక చిన్న ఉదాహరణ సాయిరాం. ఇదే నాకు ఇవాళ పొద్దునే అనిపించింది. మా వాళ్ళంతా ఏలూరు జిల్లా పత్తి యాత్ర జరుగుతుందండి ఇప్పుడు. అదే నా మంచి గురించి 10 కూడా చేశారు. సరే అందరూ అటు వెళ్ళిపోయారు. ఈ మందిరంలో ఒకళ్ళమో ఇద్దరం ఉన్నాం. నిన్నటి వరకు నాకు అభిప్రాయం రాలేదు. పొద్దున్న నాకు 5:30కి మెలకు వచ్చింది. స్వామి ఇచ్చిన సంకల్పం అని నేను గమనించుకున్నాను అనమాట. రోజు 5:30కి నాకు పూర్తి శారీరక ఇబ్బందులు లేకుండా లేవను. కానీ 5:30కి ఐఎమ్ ఫ్రీ. వెంటనే సంకల్పం ఏంటంటే ఇవాళ నవరాత్రి మొదలు కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళి ఇంకా చేయాల్సిన శుభ్రంగా కడగటం, తొడవటం ఎప్పుడు చేశాను, కన్వీనర్ గా ఉండగా చేశాను, మళ్ళీ చేయలేదు. శుభ్రంగా కడిగి తుడిచి అభిషేకం చేసి అమ్మవారికి సహస్రనామార్చన చేసుకునే అదృష్టాన్ని స్వామి నాకు సంకల్పం తెల్లవారుజాము 5:30కి. దాంతో ఇంకెవరో 2-3 భక్తులు ఉన్నా నేను మీరు రండి అని చెప్పే అవకాశం కూడా లేకుండా చేయాల్సి వచ్చిందండి. అట్లా నాకు చాలా ఆనందం వేసింది. ఆ స్వామి భలే చెప్పారు. కాబట్టి స్వామి మనతో మాట్లాడతారంటే మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు అని అనిపించింది. అట్లాగే ఇదంతా చేస్తూ ఉండగా ఎవరో ఒక ఆవిడ వచ్చారండి, పెద్ద ఆవిడ. అడ్డంగా బొట్లు పెట్టుకున్నారు, కుంకం పెట్టుకున్నారు. ఏం లేదు చూసి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు, వెళ్ళిపోయిందండి. అదే నాకు ఆశ్చర్యం వేసింది. దండం పెట్టి మందిరంలో కూడా రాలా, ఆ గుమ్మలో నుంచొని నుంచొని లోపలికి వచ్చి చేసుకున్న వాళ్ళంతా చేసుకున్నంత చేసుకుంటే వెళ్ళిపోయిందండి. అమ్మో, నాకు అమ్మవారు నాకు అలా దర్శనం ఇచ్చింది అనిపించింది. చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అది కూడా చెప్తారు. కరెక్ట్ అన్నమాట, సత్యం అన్నమాట. అట్లాగే అలాగే సంఖ్యా ప్రాధాన్యత జీవన విధానంలో ఉన్నాం. అదే సంఖ్యా ప్రాధాన్యత జీవనంలో ఉన్నాం. అజ్ఞానం పేరుకుని ఉంది. దాంతో ఏమవుతుందంటే మనం భగవంతుడిని మానవ స్థాయికి చేరుస్తున్నాం అన్నారండి. ఇంపార్టెంట్ అని పెట్టుకున్నా. అలాంటి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇది ఒక అద్భుతమైన మాట అండి. జ్యోతితో అగ్నితో కలిస్తే ఒత్తి జ్యోతి అయింది. అట్లనే మనం భగవంతునితో అనుసంధానం వలన మనం కూడా ఆ జ్యోతి స్వరూపులుగా అయిపోతాం. అదే బ్రహ్మవిద్ బ్రహ్మేవ భవతి. yes, you are right. బాగుందండి. ఇది తేలిక ఉదాహరణ, అద్భుతమైనటువంటిది. అలాగే జ్యోతిమయ రూపంలోకి మారాలి ఇలాగే అని చెప్పని. అట్లాగే మొన్న కూడా ఎవరో ఒక ఆయన చెప్పారండి, లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకెళ్తున్నాం అంటాం, పాలు తీసుకెళ్తున్నాం అంటాం, బయటకు వచ్చేటప్పటికి తీర్థం తీసుకొస్తున్నాం, ప్రసాదం తీసుకొస్తున్నాం అంటాం. వెళ్ళేటప్పుడు ఐటమ్సే, వచ్చేటప్పుడు ఐటమ్స్ పేరు మారిపోయినాయి. అలానే మనం కూడా ఒక దేవాలయానికో మందిరానికో వెళ్ళి వచ్చాము అంటే ఎంతో కొంత నీలో మార్పు వచ్చిందా ప్రశ్నించుకోమన్నారండి. కరెక్ట్ అన్నమాట, కరెక్ట్, సత్యం. ఎంత బాగుంది అనిపించింది. చాలా చక్కటి విషయాలు సూత్రీకరణ చేశారండి. చాలా ధన్యవాదాలు సాయిరాం. శివాయ గురువే నమః. నదీనాం సాగరగతి. కాబట్టి భగవంతుడే మనకి గురువు. దాని ద్వారా మనం కర్తృత్వం మనలో వేసుకొని సుఖదుఖాలకి లోను కాకుండా ఉండాలంటే కర్తృత్వం భగవంతుడి మీద వేసుకుంటే మనకి సుఖదుఖాలని అనుభవించగలమని కూడా అర్థం చెప్పారు సాయిరాం అండి. సాయిరాం శ్రీ బ్రహ్మర్షి డాక్టర్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మా అందరి తరఫున మిమ్మల్ని మా అందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. దేవి నవరాత్రి కలుద్దాం. అంతేగా ఇగో ఇందాక కోటేశ్వరరావు మాట చెప్పా, పైగా నాంది అన్నారు. నాంది వచ్చినాం కాబట్టి ఇప్పుడు అది ఇప్పుడు కొత్త బాధ్యత అనుకుంటున్నాను. మీదే నాంది స్వామి సంకల్పించారు.
తర్వాత మీరు మార్గాలు చెప్పారు చూసారా సార్, మనం గమ్యం చేరాలంటే రోడ్డు అట్టుకు తిరిగితే సరిపోదు, రాజబాటుకి వెళ్ళిపోవాలి. అవును, కరెక్ట్. మరి మనం ఇంకా రోడ్ల మట్టి తిరుగుతున్నామేమో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. చిన్న చిన్న రోడ్లు మొన్న సందులు గొంతులు తిరుగుతున్నామేమో, బైపాస్ రోడ్డుకి మనందరం కాదు, బైపాస్ రోడ్డుకి వెళ్ళిపోవాలనిపించింది సార్ మనం గమ్యం చేరుకోవాలంటే. హృదయపూర్వక నమస్కారాలు సార్. మా లక్ష్మీనారాయణ గారికి మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు హృదయపూర్వక ఆహ్వానము. మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానము. మా సోదరుడు కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరాం. సాయిరాం. మళ్ళా ఇదే మళ్ళా వచ్చే సంవత్సరం మనం కలుద్దాం. ఈ రోజు అమ్మవారి విశేషాల్లో కూడా అంకురార్పణగా బీజావానం చేయబోతున్నటువంటి శాస్త్రి గారి యొక్క ప్రసంగానికి మనం అంతా కూడా వెళ్ళి మరొకసారి కోరుకుంటూ సార్ మళ్ళా ఇలాగే మళ్ళా వచ్చే సోమవారం రుద్రంలో కలుద్దాం సార్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మా స్వామి యొక్క తరఫున, మా అధినేత దంపతుల తరఫున, మా అందరి తరఫున. సాయిరాం సార్. సాయిరాం. అందరికి చాలా సంతోషం. అందరికీ నమస్కారం.